హలో ఫ్రెండ్స్, నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ డీప్ 7 ఇంచెస్ పైన ఇలా క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపున కూడా సేమ్ నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో 3 ఇంచెస్ అంతే తీసుకోవాలి. ఆ తర్వాత పైనుండి కింది వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా నెక్ షేప్ ఇచ్చేసుకోవాలి. మీ ఇష్టమైన షేప్ని మీరు ఇచ్చేసుకోండి. నేను ఇలా యూ షేప్ ఇచ్చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ అని దానిపైన రాస్తున్నాను. ఆ తర్వాత దాని అవుట్లైన్ పైన ఎగ్జాక్ట్లీ అక్కడే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ని కూడా సేమ్ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆ తర్వాత నాకు బ్యాక్ నెక్ నాకు 4 ఇంచెసే కావాలి. సో 4 ఇంచెస్ పైన మార్క్ చేసుకొని కింద వైపు కూడా 3 ఇంచెస్ పైన మార్క్ చేసుకుంటున్నాను, లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని బాక్స్ లాగా షేప్ ఇచ్చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసుకొని ఆ తర్వాత మీకు ఇష్టమైన షేప్ని ఇచ్చుకోవాలి. నేను బౌలియా యూజ్ చేస్తున్నాను, అంటే యూ షేప్ యూజ్ చేసుకొని తర్వాత బ్యాక్ అని రాస్తున్నాను. అవుట్లైన్ని నీట్గా కట్ చేసేసుకున్నాను. అవుట్లైన్ పైన నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను. క్యాన్వాస్ని 2 ఫోల్డ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫోల్డింగ్ వైపు దీన్ని ఇలా పెట్టి దాన్ని అవుట్లైన్ కరెక్ట్గా డ్రా చేసేసుకోవాలి. ఆ తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని మిగతా అంతా క్యాన్వాస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచెస్ అయినా ఉంచుకోవచ్చు. అలా దానిపైన ఎగ్జాక్ట్ దానిపైన కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనుక సైడ్ కూడా తిప్పేసి చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ అవుట్లైన్ నీట్గా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్నగా కట్స్ పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కనబడుతుంది. వైట్ క్లాత్ పైన పావించి ఎక్స్ట్రాగా, క్యాన్వాస్ కంటే పావించి మర్చిపోకండి, పావించి ఎక్స్ట్రాగా క్లాత్ని పెట్టుకొని చూడండి మిగతా అంతా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ బ్యాక్ని కూడా అలాగే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా చూడండి డార్క్ చేస్తున్నాను అవుట్లైన్ని. ఆ తర్వాత దీనికి కూడా ఇలాగే ఫినిషింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.